దేవుని పరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించబడును గాక. దేవాది దేవుడు తన కృపలో మనందరూ కూడా జ్ఞాపకం చేసుకుని మరొక పర్యాయం దేవుడు ఆయనను స్తుతించుటకు, ఘనపరచుటకు, ఆయనను మహిమపరచుటకు దైవజనులు అంజల బాబు గారిచే ప్రారంభించబడి అనేకులను ఆధ్యాత్మికత వైపు నడిపిస్తున్న అనుదిన క్రైస్తవ వాక్య సందేశాలు అనే యొక్క లైవ్ ద్వారా అనేక మందిని దీవెనకరమైన పరిస్థితులు నడిపిస్తున్న దైవజన పరిచర్యను అనేకులకు ఆశీర్వాదకరంగా విస్తరింపచేయునుగాక. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవాది దేవుడు మనందరూ కూడా ప్రేమించి స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు, ఆయన నామమును మాత్రమే హెచ్చించుటకు మనకు అనుగ్రహించిన ఈ సమయంలో దేవుని స్తుతిద్దాం, దేవుని మహింపరుద్దాం, దేవుని గణపరుద్దాం. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. మీ స్థలాల్లో ఉన్నవారు ఇది వేడుక కాదునో భావించి తలలు ఉంచి ఆరాధనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం. స్తోత్ర 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 స్తోత్ర. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, వందనీయుడా, ఆరాధనకు ఏకైక యోగ్యుడా, అర్హుడా, మా ప్రాణనాథుడు అయిన మిమ్ములను, ఆరాధనకు ఏకైక యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు అయిన మిమ్ములను చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన నీ వెలుగులను నడిపించిన మిమ్ములను, రాజులైన యాజక సమూహముగా చేసిన మిమ్ములను, మీ గుణాతిశయములను సర్వలోకమందంతటా ప్రచురపరచడానికి ఏర్పాటు చేసుకున్న మిమ్ములను ఈ రీతిగా అనుదిన క్రైస్తవ వాక్య సందేశాలు అనే లైవ్ ద్వారా అనేకుల ముందుకు సజీవమైన వాక్యాన్ని తీసుకుని వెళ్ళడానికి నీవు చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే నేను ఆరాధించకు సంసిద్ధపరచబడుతున్నారో, స్తుతించుటకు సంసిద్ధపరచబడుతున్నారో, వాక్యమును ధ్యానం చేయడానికి సంసిద్ధపరచబడుతున్నారు, ప్రతి బిడ్డని మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామమునకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్ని స్తుతి గీతం పాడుకుని దేవునిని మహిమపరుద్దాం. ఈ పాటలు మీకు అందరికీ వచ్చినట్లయితే నాతో పాటు కలిసి పాడి ఏకీభవించి దేవుని మహింపరచవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. దేవుని యొక్క మహాకృప ఈ రీతిగా మీ అందరితో పాటు కలిసి దేవునిని మహిమపరచడం, దేవునిని గణపరచడం, దేవునిని ఆరాధించడం, దేవునిని కీర్తించడం, ఈ స్తుతి గీతములు మీకు అందరికీ వచ్చినట్లయితే అందరూ కూడా ఏకీభవించి దేవునిని మహిమపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఒకదాని తర్వాత ఒకటి చూడండి. హల్లెలూయా.
నే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఈ స్థితిలోనైనను. స్తోత్రం దేవానికి స్తోత్రమయ్యా. ఎవరు కూడా మౌనంలో ఉండకుండా అందరూ కూడా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. స్వార్థమేరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించిన స్వార్థమేరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. తెలుగు కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేరించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. స్తోత్రమయ్యా. కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేరించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవే నా
కృపయే ఆధారము, నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. స్తోత్రమయ్యా. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గము చూపి, మంటి ఘటముతో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గము చూపి, మంత్రి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవే నా విజయము, నీ మహిమై నా గమ్యము. నీవే నా విజయము, నీ మహిమై నా గమ్యము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మరొక స్తుతి గీతం పాడుకొని దేవునిని మహిమపరుద్దాం. మీకందరికీ మీ పాటలు వచ్చినట్లయితే మాతో పాటు కలిసి పాడి యేసయ్య నామమును మహిమపరచవలసిందిగా మనవి చేస్తా ఉన్నాము. నమ్మిన నాటి నుండి నా
వారే నాకు దూరముగా నిలిచే సాగిపోతున్న నా యేసుతో సాగిపోతున్న నా యేసుతో సిలువ వేయబడి తిని లోకానికి పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేం. Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah. యేసుని నమ్మని ఆ రోజులలో పాపపు అందుడనై కలలెన్నో కంటిని కూలిపోయే గాలి మేడలు నా కొరకెన్నో కట్టించుకుంటిని నాది కాని ఈ లోకములో అంతా నాదని వెతుడనైతిని నాది కాని ఈ లోకములో అంతా నాదని వెతుడనైతిని తిరిగి చూడగా యేసు నామమే మిగిలెనుగా సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేం. చంపుడు ఎవరో యేసు చూడాలనుకొనగా తానెవరో నాకు కనపరచుకొనెను. ఎవరో యేసు చూడాలనుకొనగా తానెవరో నాకు కనపరచుకొనెను. కంటిని ఆ ప్రభుని సిలువ దర్శనము తెరువబడిన కన్నులతో ఎవరు నా కొరకు ఇంత త్యాగం చేయుట ఎన్నడూ చూడలేదు. ఎవరు నా కొరకు ఇంత త్యాగం చేయుట ఎన్నడూ నే చూడలేదు. అంకితమైతిని ఆ ప్రేమమూర్తికి సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేం. అంతము కానిది యేసయ్య రాజ్యము అదే నూతన యెరూషలేము.
ఎరుషలే. అరణ్య జీవితమే దానికి మార్గము, అపోస్తుల బోధనానికి గుమ్మములు. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. నా పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. నా యేసుతో కలిసి అడుగు పెడతాను ఆ పరదేశములో. సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ నా పేరే, పరదేశీ నా ఊరే యెరూషలేం. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవాది దేవుని స్తుతించి ఆరాధించి ఆయన నామమును మహిమపరుచుకున్న పిదప దేవుని యొక్క వాక్య సందేశంలోనికి మనము ముందుకి కొనసాగుదాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఈ యొక్క ఆరాధనలో పాలుపంపులు పొందుకుంటున్న మీకు అందరికీ కూడా ఒక ప్రాముఖ్యమైన మనవి. ఇది వేడుక కాదు అని భావించి, వేడుక చూడడానికి మనం ఇక్కడికి రాలేదు అని భావించి, మీ స్థలాల్లో మీరందరూ కూడా కొద్ది నిమిషాలు దేవునిని స్తుతించుటకు, దేవునిని గణపరచుటకు, దేవునిని మహిమపరచుటకు, దేవునిని కీర్తించుటకు, దేవునిని ఆరాధించుటకు మీ హృదయాలను సంసిద్ధపరచుకోవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఆకాశ వైపునకు రెండు హస్తములు చాపుట దేవునికి సాయకాయలపు నైవేద్యము లాంటిది అని భావించి, నన్ను నేను పరిపూర్ణంగా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను యేసయ్యా అనుటకు నిదర్శనముగా నీ రెండు హస్తములు ఆకాశ వైపునకు చాపి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఈ ఆరాధనలో పాలుపంపులు పొందుకుంటున్నా, ఎటువంటి స్థితిగతుల ద్వారా ఈ ఆరాధనలో పాలుపంపులు పొందుకుంటున్నా, నీ పరిస్థితిని పక్కన పెట్టి, నీ సమస్తాన్ని పక్కన పెట్టి ఒక్క క్షణము నీవు యేసయ్యను ఆరాధించగలిగితే, ఒకవేళ నీ జీవితంలో సమాధానం లేదేమో, నీ జీవితంలో ప్రశాంతత లేదేమో, నీ జీవితంలో నెమ్మది లేదేమో, నీ జీవితంలో సంతోషం లేదేమో, ఎంత ఉన్నా, ఎందరూ ఉన్నా, ఎంత సంపాదిస్తున్నా సంతృప్తి అనేది నీకు దొరకడం లేదేమో, శాశ్వత సమాధానం ఇచ్చేది ఆయనే, శాశ్వత సంతోషం ఇచ్చేది ఆయనే, స్థిరమైన శాశ్వతమైన సంతృప్తినిచ్చేది దేవుడు ఆయనే అని భావించి నీవు ఆయన వైపు చూడగలిగితే ఎన్నడూ చూడని సమాధానాన్ని చూస్తావు, ఎన్నడూ ఎరుగని సంతోషాన్ని చూస్తావు. నీవు ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి కొనసాగుతావు. కన్నీటి మయమైపోతుందేమో నీ జీవితం, దుఃఖ సాగరంలో మునిగిపోతుందేమో నీ జీవితం, శ్రమల కొలిమిలో నలిగిపోతున్నావేమో. యేసు వైపు చూడగలిగితే, యేసయ్య వైపు చూడగలిగితే నీ పరిస్థితి మార్చబడుతుంది, నీ జీవితం యావత్తూ మార్చబడుతుంది, నీ కన్నీరు తుడవబడుతుంది, నీ దుఃఖము సంతోషముగా మారుతుంది. కన్నీటితో విత్తువాడు సంతోష గానాలతో పంట కోస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన నీతో లేకుండా, ఆయన నీలో లేకుండా నువ్వు ఏమీ సంతోషంగా ఉండలేవు. ఎంత కలిగి ఉన్నా నీవు సమాధానంగా ఉండలేవు అని భావించు. యేసు వైపు చూడు, ఆయన వైపు మాత్రమే చూడడానికి ప్రయత్నం చేయి. దేవానికి స్తోత్రమని ఆకాశ వైపునకు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును అన్న భక్తుడు యెహోవా నామము వలననే నాకు సహాయము దొరుకుతుంది అని పలికినట్లుగా నీవు ఆయన వైపు చూడగలిగితే నీ పరిస్థితి మార్చబడుతుంది. నీవు ఆయన వైపు చూడగలిగితే నీ కన్నీరు తడువబడుతుంది. సహోదరి సహోదరుడా, అయితే నీవు ఆయన వైపు చూడవలసిన వ్యక్తివై ఉన్నావు. పాపముల చేత
అపరాధముల చేత, శాపముల చేత నిత్య నరకాగ్నికి పాత్రుడైన నీ బ్రతుకును బాగు చేయగలిగిన వాడు ఆయనే అని భావించి నీవు ఆయన వైపు చూడు, నీవు ఆయన వైపు చూడు. ఈ ఆరాధనలో కొనసాగు. ఈ స్తుతి గీతం పాడుతూ ఉండగా హృదయపూర్వకంగా యేసయ్య నామమును మహిమపరచు. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. యేసయ్యా నీ వైపు చూస్తున్నానయ్యా, యేసయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా, యేసయ్యా నీపై మాత్రమే ఆధారపడుతూ ఉన్నానయ్యా. ఎప్పుడు చూసినా ఓడిపోతూనే ఉన్నాను, ఎప్పుడు చూసినా కన్నీరు కార్చే పరిస్థితుల గుండా నేను నడిపించబడుతున్నాను. యేసయ్యా నీ వైపే చూస్తున్నాను, యేసయ్యా నీ వైపే చూస్తున్నాను. దేవా నన్ను జ్ఞాపకము చేసుకో. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. స్తోత్రమయ్యా, ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రమయ్యా, స్తుతులకు పాత్రుడానికి స్తోత్రమయ్యా, స్తోత్రారుడానికి స్తోత్రమయ్యా. దేవానికి స్తోత్రమయ్యా. ఈ రీతిగా నువ్వు ఆరాధించిన కృప చూపిన దేవానికి స్తోత్రం. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. స్తోత్ర. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభమరుకు. బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభమరుకు. ప్రాణమా నాలో తొందర పడుకుమా, ప్రాణమా నాలో తొందర పడుకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. దేవానికి స్తోత్రం. మా జీవితాలలో ఎప్పుడు మేము ఓడిపోతూనే ఉన్నా, ఎప్పుడు అపజయ పాలు అవుతూనే ఉన్నా, ఎప్పుడు కన్నీటి పర్వంతమై మా జీవితాలు కొనసాగుతున్నా. మా జీవితాలు నడిపించిన దేవుడు నీవే యేసయ్యా.
మన్ను అడ్డుకున్నది మొలకెత్తకుండుగా, రాళ్ళు రువుతారని ఫలించకుండుగా. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుండువా, రాళ్ళు రువుతారని ఫలించకుండువా. ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె పెరిగెను యేసయ్యా ద్రాక్షావల్లిగా. అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా, అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా. ప్రాణమా నాలో తొందర పడుకుమా, ప్రాణమా నాలో తొందర పడుకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. దేవానికి స్తోత్రమయ్యా, దేవానికి స్తోత్రమయ్యా. స్తోత్రం. అపజయముల మధ్య నేను కంజవేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య నేను కంజవేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని దుర్వార్తి చేబూని స్తుతియాగము చేయుచు, జయమే ఊపిరిగా గురి యొద్దకి సాగిపో, జయమే ఊపిరిగా గురి యొద్దకి సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. దేవానికి స్తోత్రమయ్యా, దేవానికి స్తోత్రమయ్యా. అలాగే కళ్ళు మూసుకుందాం, ఎవరు మౌనంగా ఉండకుండా అందరూ ఆకాశ వైపునకు చేతులు చాపి ఈ ప్రార్థనలో కొనసాగుతాం. దేవుడు సెలవిస్తున్న మాట తన దాసుని ద్వారా, ఎందుకింకా కన్నీరు కారుస్తున్నావు, ఎందుకింకా దుఃఖిస్తూ ఉన్నావు? అపజయముల మధ్య వెనుకంజ వేయద్దు. పోరాడుతున్నది అంధకార శక్తులతో. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొని ధూపార్తి చేత పట్టుకుని జయమే ఊపిరిగా జయశీలుడైన యేసయ్య తోడును కోరుకుని ముందుకి కొనసాగు అని తెలియపరుస్తున్నప్పుడు ఎందుకు ఓడిపోతున్నావని ఏడుస్తున్నావు? భూమిలో నుంచి భూమిని చీల్చుకొని వస్తున్న మొక్క మట్టి అడ్డుగా ఉందని, మన్ను అడ్డుపడుతుందని
మొలకెత్తకుండా ఉండలేదు. రాళ్ళు వేస్తారని చెట్టు ఫలించకుండా ఉండలేదు. వాటిని చూస్తున్నప్పుడు నీవు కూడా ఓడిపోతున్నానని భయపడుతూ, ఓడిపోతున్నానని కృంగిపోవద్దు, ఓడిపోతున్నానని కన్నీరు కార్చొద్దు. చేతకాని వ్యక్తివవుతా. పరలోక మహిమను విడిచిపెట్టింది, తన ప్రాణమును పెట్టి నిన్ను బ్రతికించింది. నిన్ను ఓడిపోనివ్వడానికి కాదు, అపజయ పాలు చేయడానికి కాదు, మరణాన్ని ముళ్ళు విరచి జయించింది. ఆయన పొందుకున్న జయం నీకు కూడా అనుగ్రహించడానికి, నీకు కూడా ఇవ్వడానికి. ఇంత చేసిన దేవుడు, నీ కొరకు ప్రాణము పెట్టిన దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నీకు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. అయితే నీవు ఆయన వైపు చూడవలసిన వ్యక్తివై ఉన్నావు. సందేహమును విడిచిపెట్టి సిలువ దర్శనము పొందుకొని యేసయ్య కోసం బ్రతకడానికి తీర్మానం చేసుకో. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, వందనీయుడా, ఆరాధనకు ఏకైక యోగ్యుడా, అర్హుడా, పూజార్హుడా. ఎంతమంది అయితే కన్నీరు కార్చి దేవా నేను నిరంతరము ఓడిపోతూనే ఉన్నా, నా జీవితంలో సంతోషం లేదయ్యా, నా జీవితంలో జయము లేదు ప్రభువా, నా జీవితాన్ని దర్శించు అని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు. యేసు నామములో వారి కన్నీరు తొడవబడును గాక. యేసు నామములో వారి అవమానమునకు రెట్టింపు ఘనత కలుగును గాక. యేసు నామములో వారి అపజయము విజయముగా మార్చబడును గాక. దేవా నీ వైపు చూస్తున్న బిడలయ్యా, నీ పోలికను ధరించుకున్న బిడలయ్యా, రూపాంతరము చెందిన వారు ప్రభువా, నీవు దీవించకపోతే, నీవు ఆశీర్వదించకపోతే, నీవు ఇవ్వకపోతే వారిని మమ్ములను ఎవరు దీవిస్తారయ్యా? వారిని మమ్ములను ఎవరు ఆశీర్వదిస్తారు ప్రభువా? నీ బలిష్టమైన హస్తపు నీడ కింద దాచి సంరక్షించమని ప్రార్థిస్తూ, వాక్యమయున్న దేవా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ, యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఇప్పటి వరకు ఆరాధనలో కొనసాగిన మిమ్ములను, మీ కుటుంబాలను దేవాది దేవుడు దీవించును గాక. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. ఈరోజు మనము ధ్యానం చేయనైన ప్రాముఖ్యమైన అంశం, ఈరోజు మనం అందరం కూడా ధ్యానం చేయనైన ప్రాముఖ్యమైన అంశం, దేవుడు ఒక వ్యక్తిపై ఎందుకు కోపగించుకుంటాడు? ఒక వ్యక్తిపై ఎందుకు ఉగ్రతను తీసుకుని వస్తాడు? ఒక వ్యక్తిని ఎందుకు నరకానికి పాత్రునిగా చేస్తాడు? ఒక వ్యక్తిని ఎందుకు గెంటి వేస్తాడు? ఒక వ్యక్తిని ఎందుకు విసర్జిస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక వ్యక్తిని ఎందుకు వెలివేస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక వ్యక్తిని ఎందుకు నీవెవరో నాకు తెలియదు అని సంబోధిస్తాడు. ఈ మాటలన్నిటికీ అన్నిటికీ కూడా దేవుని యొక్క వాక్యమును మనము జవాబులను చూడడానికి ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర బైబిల్ చూసినట్లయితే ఈ వాక్యం తీసి చదవలసిందిగా మనం చేస్తున్నాను. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదవగలిగినట్లయితే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఒక్క మాటని ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నా మహిమ నిమిత్తం సృజించబడిన వారు, దేవాది దేవుడు తెలియపరుస్తున్న మాట. ఒక మనిషి ఈ లోకంలో సృష్టించబడింది ఆస్తులు సంపాదించి కూడబెట్టడానికి కాదు, అంతస్తులు మిద్దెలు మేడలు కట్టడానికి కాదు, సిరి సంపదలను సంపాదించడానికి ఎంత మాత్రము కాదు. అయితే ఎందుకయ్యా దేవుడు ఒక మానవుని సృష్టిస్తాడు అంటే, కలుగజేస్తాడు అంటే, జీవము పోస్తాడు అంటే,
దేవాది దేవుడే స్వయంగా తెలియపరుస్తున్న మాట, నా మహిమ నిమిత్తం సృష్టించబడిన వారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఎవరి మహిమ నిమిత్తం సృష్టించబడ్డావు అని అంటే, చాలా మంది నా భార్య కోసం బ్రతుకుతున్నా, నా బిడ్డల కోసం బ్రతుకుతున్నా, నా కుటుంబం కోసం బ్రతుకుతున్నా, నా తల్లిదండ్రుల కోసం బ్రతుకుతున్నా, సంపాదించడానికే బ్రతుకుతున్నా, తినడానికే బ్రతుకుతున్నా అని చాలా మంది తెలియపరచడం, విందులు విలాసాలు వినోదాలలో కొనసాగడానికే బ్రతుకుతున్నా, ఏమీ తీసుకెళ్ళం కాబట్టి ఇష్టానుసారంగా జీవించేస్తూ ఉన్నా అని అనేక మంది తెలియపరుస్తూ ఉంటారు. రోజు ఈ వాక్యం వింటున్నా సహోదరి సహోదరుడా, నీకు కూడా అటువంటి అభిప్రాయం ఉన్నట్లయితే, చాలా మంది శరీర అవసరాలు తీర్చుకోవడానికి, వారి జీవితంలో ఎదురవుతున్న కొరతలు తీర్చుకోవడానికి దేవుని మందిరానికి నడిపించబడి ప్రార్థన అన్న పేరు పెట్టుకుని వారికి ఏం కావాలో అడిగేస్తూ ఉంటారు. ఒకవేళ దేవుడు ఇవ్వకపోతే అలుగుతూ ఉంటారు. ఒకవేళ దేవుడు ఆలస్యం చేస్తే ప్రార్థించడం, ఆరాధించడం, ఆయన సన్నిధికి వెళ్ళడం, సేవకు సహకరించడం మానేస్తూ ఉంటారు. దేవుడు నీతోనే మాట్లాడుతున్న మాట, నీవు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే, నీ జీవితానికి దినములు నియమించబడక ముందే నీకేం కావాలో తెలిసిన దేవుడు ఆయన. నీ భవిష్యత్తు ఏంటో తెలిసిన దేవుడు ఆయన. నీ రేపటి దినములో ఉన్న దేవుడు ఆయన. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంత తెలిసిన దేవుడు నోటి మాట చేత సమస్త యావత్తు సృష్టిని సృష్టించి శూన్యములో వేలాడదీయగలిగిన సర్వశక్తిమంతుడు నీ అవసరాలు తీర్చలేడా? మరెందుకు ప్రార్థన అన్న పేరు పెట్టుకుని అవసరతల వైపు చూస్తూ యేసయ్యకు జ్ఞాపకం చేస్తూ ఉంటావు? సమస్త సృష్టిని సృష్టించి తర్వాత నిన్ను చేసుకున్నాడు అంటే, తర్వాత నిన్ను సృష్టించాడు అంటే ఆయన భావన, ఆయన ఉద్దేశం ఏంటో నీకు అర్థం కావాలి. నీ యోగక్షేమము నిమిత్తమే ఎంత ఉన్నతమైన, ఇంత ఆశ్చర్యకరమైన సృష్టిని సృష్టించింది. దానిపై నీకు అధికారం ఇచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే నీవు అందుకు సృష్టించబడలేదు. ఈ సృష్టిని వినియోగించుకొని, ఈ సృష్టిని అనుభవిస్తూ దేవుని మహిమపరచడానికి సృష్టించబడ్డావు. దేవునిని గణపరచడానికి సృష్టించబడ్డావు. బైబిల్ పరిభాషలో తెలియపరుస్తున్న ప్రాముఖ్యమైన మాట, నీవు ఆయన పని కొరకు సృష్టించబడ్డావు. నీవు ఆయనను గణపరచడానికి సృష్టించబడ్డావు. నీవు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి సృష్టించబడ్డావు. అయితే ఒక ప్రశ్న, నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నావా? నీ ఇష్టాన్ని జరిగించుకుంటూ ఉన్నావా? నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? లేకపోతే దేవుణ్ణి సంతోషపెడుతూ, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ, దేవుని ఇష్ట ప్రకారం బ్రతుకుతూ, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తీర్మానం చేసుకున్నావా? ప్రశ్న. వాక్యం సెలవిస్తుంది, ఆయన మహిమ నిమిత్తమై సృష్టించబడిన వారు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని చిత్త ప్రకారము జీవించకుండా, ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఈ లోకంలో కాలయాపన చేస్తూ ఉంటారు, కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఒకరు గాలిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్లుగా ఏదో సంపాదించాలని, ఏదో సాధించాలని, ఈ లోకమే శాశ్వతమని, ఈ లోకమే స్థిరమని భావించి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దేవుడు వారందరిపై కోపపడుతూ ఉంటాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆరిన నేలపై నడిపించిన దేవుడు, శత్రువు చేతి నుంచి విడిపించి తప్పించిన దేవుడు, యోర్దాను నదిలో నడిపించిన దేవుడు, ఎరికో గోడలను కూల్చిన దేవుడు, వాగ్దాన భూమికి నడిపించడానికి తీర్మానం చేసుకున్న దేవుడు నీ జీవితాన్ని బాగు చేయలేడా? నీ కన్నీటిని తుడవలేడా? అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ఎన్నో లక్షల మంది ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట,
ఇద్దరు మాత్రమే వాగ్దాన భూమిలో అడుగు పెట్టారు, వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకున్నారు అని జ్ఞాపకం చేసుకోవాలి. మరి అన్ని లక్షల మంది ఏమైపోయినట్లు? దేవుడు వారిపై ఉగ్రత వర్షం కురిపించాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు దేవుడు ఒక వ్యక్తిపై కోపగించుకుంటాడు అంటే దేవుని సంకల్పం, దేవుని చిత్తాన్ని నెరవేర్చినందుకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా నిరాకరించినందుకు దేవుడు కోపగించుకుంటాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తిని ఉదాహరణగా మీ ముందు ఉంచుతాను. నిర్గమకాండం 4వ అధ్యాయంలో మోషే దేవుని సేవకు పిలువబడినప్పుడు, మండుచున్న అగ్ని పొద ద్వారా దేవుడు మోషేని పిలిచినప్పుడు, మోషే నీవు గొర్రెలను మేపడం కాదు, నీవు నా గొర్రెలను మేపాలి, బానిసత్వంలో నా ప్రజల్ని విడిపించాలి అని అంటే మోషే ఎన్నో సాకులు చెప్పినట్లు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మోషే ఎన్నోసార్లు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినట్లు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అక్కడ దేవునికి మోషేకి అనేక విధములైన వాదనలు జరిగాయి. కారణం ఏంటంటే మోషే దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని నిరాకరించినట్లు అక్కడ మనం గమనించవచ్చు. నిర్గమకాండం 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివినట్లయితే, దేవునికి మహిమ కలుగును గాక. 14వ వచనం మనం చదివినట్లయితే అక్కడ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి సాకులు చెప్పినట్లు మనం గమనించవచ్చు. ఏంటంట? దేవుడు మోషేపై ఉంచిన బాధ్యతను తప్పించుకోవడానికి సాకులు చెప్పాడు మోషే. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? ఎందుకు శ్రమల్లో ఉన్నావు? ఎందుకు కొరతల్లో ఉన్నావు? ఎందుకు అపజయాల్లో ఉన్నావు? ఎందుకు ఇబ్బందుల్లో ఉన్నావు? ఎందుకు అవమానంలో ఉన్నావు అంటే కారణం ఏంటి తెలుసా? దేవుని సంకల్పాన్ని గుర్తించలేదు, దేవుని చిత్తాన్ని జరిగించడానికి తీర్మానం చేసుకోలేదు. కాబట్టి నీ జీవితాన్ని దేవుడు దర్శించడం, నీ జీవితాన్ని దేవుడు బ్లెస్ చేయడం ఆపేశాడు. అందుకని నీ జీవితంలో అటువంటి పరిస్థితులు వస్తున్నాయి. దేవుడు నీపై ఎటువంటి బాధ్యతను ఉంచాడు? దేవుడు నీ కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు? దేవుడు ఎందుకు నేను రక్షించాడు? దేవుడు ఆయన శరీరం అనే సంఘంలోనికి ఎందుకు నేను చేర్చాడు? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నీ బాధ్యత ఏంటి? మోషేపై దేవుడు ఉంచిన బాధ్యతను నిరాకరించాడు, అందుకు మోషేపై దేవుడు కోపగించుకున్నట్లు గమనించవచ్చు. రెండవదిగా, మోషే దేవునికే సలహా ఇస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తున్నారా? ప్రార్థనలో, పరిచర్యలో చాలా మంది దేవుడికే నేర్పిస్తూ ఉంటారు, దేవునికే సలహా ఇస్తూ ఉంటారు ప్రార్థన అన్న పేరు పెట్టుకొని. మోషే కూడా దేవునికి సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఒక మాట చెప్తాను, 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుంటే అంత గొప్ప అదృష్టాన్ని, అంత గొప్ప నాయకత్వాన్ని పొందుకునే గొప్ప ధన్యతను మోషే తృణప్రాయంలో నిరాకరిస్తున్నట్లు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు నిన్ను పిలిస్తే, నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తీర్మానం చేసుకుంటే, నిరంతరము ఆకాశంలో ప్రకాశించే నక్షత్రంగా నిన్ను ఉంచుతాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు చచ్చిపోయినా నీ పేరు సజీవంగా అలాగే ఉండిపోతుంది. నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినంత కాలం నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాను, నన్ను పంపిన వారి చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాను నేను అనేక సార్లు జ్ఞాపకం చేసుకున్నాడు, అనేక మందికి జ్ఞాపకం చేశాడు. సహోదరి సహోదరుడా, నిన్ను సంతోష పెట్టుకునే కార్యక్రమాల్లో ఉన్నవా? నిన్ను అభివృద్ధి పరుచుకునే కార్యక్రమాల్లో ఉన్నవా? నిన్ను డెవలప్ చేసుకునే కార్యక్రమాల్లో ఉన్నవా? లేక తండ్రిని సంతోష పెట్టే కార్యక్రమాల్లో ఉన్నవా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చే కార్యక్రమాల్లో ఉన్నవా? ఒక్కసారి నీవు ఆత్మ పరిశీలన చేసుకోవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. నీ జీవితంలో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో, దేవుణ్ణి దుఃఖపరిచేది ఏదైనా ఉన్నదేమో, దేవుడు తలదించుకునే పరిస్థితుల గుండా నీవు కొనసాగుతూ ఉన్నావేమో, ఒక్కసారి నీవు ఆత్మ పరిశీలన చేసుకో. నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా, నీ జీవిత విధానము ద్వారా, నీవు ఆరాధించే విధానము ద్వారా, నీ నిర్ణయాల ద్వారా దేవునికి ఆయాసం తెప్పిస్తూ ఉన్నావేమో.
దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చేందుకు నిరాకరిస్తూ ఉన్నావేమో, ఈరోజు తీర్మానం చేసుకో. లోకానికి వెలుగుగా మారుస్తాడు నిన్ను. హల్లెలూయా. ఈరోజు తీర్మానం చేసుకో, సారవంతమైన ఉప్పుగా మారుస్తాడు దేవుడు నిన్ను. ఇంతకంటే గొప్ప అదృష్టం, ఇంతకంటే గొప్ప ధన్యత ఇంక ఏమీ ఉండదని జ్ఞాపకం చేసుకో. ఆనాడు యూదులను చంపడానికి పర్మిషన్ తీసుకుని వెళుతున్న సౌలు చంపడానికి బయలు వెళ్ళి అనేకుల కొరకు చనిపోవడానికి సిద్ధపరచబడ్డాడు. యేసయ్య నామమును అవమానపరచడానికి బయలు వెళ్ళిన సౌలు యేసయ్య సేవను చనిపోవడానికి సిద్ధపరచబడ్డాడు. ఆయన ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమేనని. బ్రతుకున్నానంటే యేసయ్య కోసమే, చనిపోతే నా యేసయ్య ముఖ దర్శనాన్ని చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిరీక్షణ నీకుందా? ఆ విశ్వాసం నీకుందా? ఇంతకంటే ఈ లోకంలో నాకు కావాల్సింది ఏంటి? ఒట్టి చేతులతో వచ్చిన వ్యక్తిని, ఒట్టి చేతులతో వెళ్ళిపోవలసిన వ్యక్తినే కదా అని భావించి యేసయ్య పని కొరకు ప్రయాసపడు. పరలోకములో ధనాన్ని సమకూర్చుకో. దేవుని ఎదుట అనేక ఆత్మల సంపాదనకునిగా నిలబడు. మొట్టమొదటిగా దేవుడు ఎందుకు ఒక వ్యక్తిపై కోపగించుకుంటాడు అంటే, దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చేందుకు నిరాకరించినందుకు దేవుడు కోపగించుకుంటాడు. రెండవదిగా, ఎందుకయ్యా ప్రాణము పెట్టిన దేవుడు ఒక వ్యక్తిపై ఎందుకు కోపగించుకుంటాడు అంటే, దేవుని సామర్థ్యముపై విశ్వాసము ఉంచనప్పుడు, దేవుని శక్తిపై విశ్వాసం ఉంచినప్పుడు అనేక సందర్భాల్లో మన శక్తిని చూస్తాం, మన జ్ఞానాన్ని చూస్తాం, మన తెలివితేటలు చూస్తాం, మన చేతుల్లో ఉన్న ఆర్థిక వనరులను చూస్తాం, పాసిబిలిటీస్ని వెతుకుతూ ఉంటాం, సాధ్యాసాధ్యాలను వెతుకుతూ ఉంటాం. కానీ సమస్తమును సాధ్యపరిచే దేవుడు ఒకడున్నాడు. ఆయన అసాధ్యాన్ని సాధ్యపరచగలడు అన్న విశ్వాసంతో నీ జ్ఞానం వైపు చూడకుండా, నీ తెలివితేటల వైపు చూడకుండా, నీ శక్తి సామర్థ్యాల వైపు చూడకుండా, నీకున్న ధనధాన్యాల వైపు చూడకుండా, నీకున్న అధికారం నాయకత్వం వైపు చూడకుండా, నీవు ఆయన శక్తిపై ఆధారపడి విశ్వాసం ఉంచుతున్నావా? దేవుడు ఒక వ్యక్తిపై ఎప్పుడు కోపగించుకుంటాడు అంటే, ఆయన సామర్థ్యముపై ఆధారపడినప్పుడు కోపగించుకుంటాడు. 40 దినాలు ప్రయాణించవలసిన వారి ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. అయినా వారి జీవితంలో ఏ కొదువ లేకుండా, వారి చిత్తము వైపు చూడకుండా, వారి ఇష్టాల వైపు చూడకుండా ఆయన చిత్తాన్ని వెతుకుతారేమో, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారేమో, ఆయన ఇష్టాన్ని చూస్తారేమో, ఆయన సంతోషాన్ని చూస్తారేమో చెప్పి ఎన్నోసార్లు దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే వారి జీవిత విధానం మారలేదు. అవసరము తీరేదాకా విశ్వాసంతో ఉంటారు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారు, క్రైస్తవ్యంలో కొనసాగుతుంటారు, దేవుని మందిరం వైపు చూస్తూ ఉంటారు. కానీ అవసరము అనేది తీర్చబడిన తర్వాత, దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించిన తర్వాత, దేవుడు హెచ్చించడం ప్రారంభించిన తర్వాత, దేవుడు ఘనపరచడం ప్రారంభించిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయేవారు అనేక మంది, దేవుని నిరాకరించేవారు అనేక మంది, దేవుని వైపు చూడని వారు అనేక మంది, దేవుని పరిచర్యను పట్టించుకొని వారు అనేక మంది. దేవుని సామర్థ్యం వైపు చూస్తున్నావా? దేవుని నామమందు విశ్వాసం ఉంచావో లేదో పరీక్షించుకో. 40 దినాల యొక్క ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. అయినా వారిలో ఎటువంటి మార్పు కలగలేదు. చివరికి వారు అరణ్యములో ప్రాణాలను కోల్పోయినట్లు మనం గమనించవచ్చు. అరణ్యములో వారి జీవితాలను పిట్టల్లా రాలిపోయినట్లు మనం గమనించవచ్చు. కారణం, దేవుని శక్తి, దేవుని సామర్థ్యం వైపు చూడలేదు, వారి శక్తిపై ఆధారపడ్డారు కనుకనే. ఇది రెండవది. మొదటిది, దేవుని సంకల్పం, దేవుని చిత్తాన్ని నెరవేర్చేందుకు నిరాకరించినప్పుడు దేవుడు కోపగించుకుంటాడు. ప్రాణం పెట్టిన దేవుడే, ప్రేమించే దేవుడే, ఆదరించే దేవుడే, ఓదార్చే దేవుడే, అరచేతిలో మన రూపాన్ని చెక్కుకున్న దేవుడే మనపై కోపగించుకుంటూ ఉంటాడు. 3 దఫాలుగా ఇశ్రాయేలీలందరినీ బానిసత్వంలోనికి నడిపించేశాడు ఆ దేవుడే.
నెబుకద్నెజరుకి అధికారం ఇచ్చిన వాడు ఆయనే. బబులోను సామ్రాజ్యానికి, మాది పారసీకుల సామ్రాజ్యానికి, గ్రీకు సామ్రాజ్యానికి, రోమా సామ్రాజ్యానికి అధికారం ఇచ్చింది ఆయనే. కారణం, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నీవు నిరాకరిస్తున్నావు కాబట్టి, ఆయన ఆజ్ఞను నీవు నిరాకరిస్తున్నావు కాబట్టి, ఆయన సామర్థ్యముపై ఆధారపడడం లేదు కాబట్టి, ఆయన సామర్థ్యమునందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి నీ పరిస్థితులు ఇంకా మార్చబడలేదు సహోదరి. అది రెండవది. మూడవ కారణాన్ని మనం చూసుకొని ముగిద్దాం. దేవుని మందిరాన్ని, ఆరాధనను నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుడు కోపగించుకుంటాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు దేవుని మందిరానికి వెళతామో తెలియదు, ఏ సమయంలో దేవుని మందిరానికి వెళతామో తెలియదు, ఎప్పుడు దేవుని స్తుతిస్తామో తెలియదు, ఎప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తామో తెలియదు, ఎప్పుడు దేవుని పరిచర్యకు సేవకులతో పాటు కలిసి వెళతామో తెలియదు, ఎప్పుడు సహకారులుగా మార్చబడతామో తెలియదు, ఎప్పుడు మందిర అభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడతామో తెలియదు. అప్పుడు సంఘానికి శిరస్సైన దేవుడు బాధపడతాడు, కోపగించుకుంటాడు. శరీరంలో అనేకమైన అవయవాలు ఉంటాయి. ఆ అవయవాలన్నీ ఒక్క పని చేయలేవు. ఒక్కొక్క అవయవము ఒక్కొక్క రీతిగా పనిచేయాలి. కానీ అన్నీ ఒకటే. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. క్రీస్తు శరీరము అనేది సంఘములో ఒక అవయవముగా మార్చబడిన నీవు చచ్చుబడిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో, దేనికి పనికిరాని వ్యక్తిగా ఉన్నావేమో, నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్న మాట. దేవుని మందిరాన్ని, ఆరాధనను నిర్లక్ష్యం చేసినప్పుడు ప్రాణం పెట్టిన దేవుడు కోపగించుకుంటాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనంకు రాయబడిన మాట, ఆరాధనను నిర్లక్ష్యం చేస్తే ఫలితం అనుభవించక తప్పదు అని జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీ సంఘం రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం రాయబడిన మాట, నిజ ఆరాధన మన గుండెల్లో జరగాలి. ఆదివారం ఆరాధనకు వెళ్ళినప్పుడు పాటలు సరిగా పాడుతాం, ఆరాధన చేస్తాం, వాక్య ధ్యానం చేస్తాం. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత స్తుతించం, ఆరాధించం, వాక్య ధ్యానం చేయం. గుండె లోతుల్లో స్తుతి ఉన్నప్పుడు, గుండె లోతుల్లో ఆరాధన ఉన్నప్పుడు, గుండె లోతుల్లో వాక్యమును ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నిరంతరము దేవుని మందిరములో ఆరాధనలు జరుగుతూనే ఉంటాయి. కారణం ఏంటంటే, యు ఆర్ ది చర్చ్ ఆఫ్ ది గాడ్. నీవు దేవునికి ఆలయం, నీవు దేవునికి మందిరమై ఉన్నావని భావించు. మూడవదిగా, అదే కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం రాయబడిన మాట, నీ దేహముతో దేవునిని మహిమపరచు, నీ దేహముతో దేవునిని ఆరాధించు. కారణం, నీవు నీ సొత్తు కాదు. నీ ఇష్టానుసారంగా జీవించడానికి, నీ ఇష్టానుసారంగా కొనసాగడానికి, నీ ఇష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళడానికి నీవు నీ సొత్తు కాదు. ఆయన ఆఖరి రక్తం పొట్టు వరకు చిందించి వెలపెట్టి నిన్ను కొన్నాడు అని మర్చిపోవద్దు. దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడుతున్నప్పుడు శిరస్సు వంచి లోబడు. నీ జీవితంలో ఎనలేని సంతోషాన్ని, ఎనలేని సమాధానాన్ని, ఎనలేని సంతృప్తిని చూస్తావు. నేను ముగింపులోనికి వస్తున్నాను. ఆయన మహిమ నిమిత్తం సృష్టించబడిన నీవు ఆయన మహింపరుస్తూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన మందిరానికి వెళుతూ, అలాగుననే ఆయన శక్తిపై ఆధారపడే వ్యక్తిగా ఉండాలి. పేతురైతే నీళ్ల మీద నడవడం అసాధ్యమే. ఇజ్రాయెల్ లక్షల మంది ప్రజలు ఆరిన నేల ఎర్ర సముద్రం మీద నడవడం అసాధ్యమే. ఎరికో గోడలు కూలిపోవడం అసాధ్యమే. సింహాల బోన్లో బ్రతకడం అసాధ్యమే. అగ్నిగుండంలో బ్రతకడం అసాధ్యమే. కానీ వారు ఆయన శక్తి సామర్థ్యాలపై ఆధారపడ్డారు గనుకనే వారు గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చూడగలిగారు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడడానికి ఆశపడుతున్నావా? అయితే నీవు ఆయన శక్తిపై ఆధారపడు. దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్త నెరవేర్చడానికి తీర్మానం చేసుకో. ఇక మీద నుంచి బతికితే యేసే కోసమే బతుకుతాను. చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, జరిగించే ప్రతి క్రియ ఆయన మహిమపరిచేదిగా ఉండాలి.
నేను ఏ స్థలములో ఉన్న ఆయనకి మహిమ రావాలని తీర్మానం చేసుకో. రెండవదిగా, ఆయన శక్తి సామర్థ్యాలపై ఆధారపడు. ఎప్పుడు కూడా నాకున్న వాటిని నేను చూడను, ఆయన వైపే చూస్తాను. మూడవదిగా, దేవుని మందిరానికి తప్పకుండా వెళ్తాను, సమయానికి వెళ్తాను, దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటాను. నా శరీరం, నా దేహమే ఆయనకు ఆలయం కనుక నా దేహంతో పాపము జరిగించకుండా, నా దేహాన్ని పాపానికి జరిగించడానికి అప్పగించకుండా, నా దేహం ద్వారా జరుగుతున్న ప్రతి పని ద్వారా దేవుని మహింపరుస్తానని తీర్మానం చేసుకుంటావా? దేవుని మహింపరుస్తానని తీర్మానం చేసుకుంటావా? ఒక్క క్షణం ఏ స్థలంలో ఉన్నా, ఒక్క క్షణం ఎటువంటి పరిస్థితులు కూడా కొనసాగుతున్నా, ఈ ప్రార్థనలో కొనసాగు. అయ్యా, నీ దాసుల ద్వారా నాతో మాట్లాడావు. అయ్యా, నీ నోటి పోర ద్వారా నాతో మాట్లాడావు. సూటిగా నన్ను దర్శించావు ప్రభువా, నీవు భావించినట్లయితే ప్రార్థించు. ఇట్స్ యువర్ టైం. ఈ సమయం నీ జీవితానికి చాలా విలువైంది. ప్రార్థన, 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 ప్రార్థించు. ఇంతకు ముందు ఏడ్చావు తెలుసా? ఓడిపోయానని. ఇది నీ జీవితానికి నిజమైన ఓటమి. ఎందుకు ఓడిపోతున్నావో అర్థమైంది, ఎందుకు ఏడుస్తున్నావో అర్థమైంది, ఎందుకు నీ జీవితంలో అటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో అర్థమైంది. ఇంకెప్పటికీ ఓడిపో, ఇంకెప్పటికీ కన్నీరు కార్చవు, ఇంకెప్పటికీ దిగులు పడవు, ఇంకెప్పటికీ కృంగిపో, ఇంకెప్పటికీ అపజయ పాలు కావు. యేసు నీతో ఉంటే, యేసు నీలో ఉంటే ఆయన జయశీలుడు. ఆయన పరిశుద్ధుడవ తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీ సంకల్పాన్ని, నీ చిత్తాన్ని నెరవేర్చేందుకు నిరాకరిస్తున్నామేమో క్షమించండి. నీవు మాపై ఉంచిన బాధ్యతను నిరాకరిస్తున్నామేమో క్షమించండి. నీ చిత్తాన్ని నెరవేర్చేందుకు నిరాకరిస్తున్నామేమో క్షమించండి. మమ్ములను మేము సంతోష పెట్టుకునే కార్యక్రమాల్లో నిమగ్నమైపోయామేమో క్షమించండి యేసయ్యా. నీకే సలహాలు చెప్తున్నామేమో క్షమించండి. మా శక్తి వైపు చూస్తున్నామేమో, మా సామర్థ్యం వైపు చూస్తున్నామేమో, మాకున్న వాటి వైపు చూస్తూ నీపై ఆధారపడకుండా, నీ శక్తి సామర్థ్యాలపై ఆధారపడకుండా ఉన్నామేమో క్షమించండి. అవునయ్యా, నీ మందిరానికి ఎప్పుడు వెళుతున్నానో తెలియదు, నీ మందిరానికి ఏ సమయంలో వెళుతున్నానో తెలియదు, అసలు నిన్ను ఆరాధిస్తున్నాను లేదో కూడా తెలియదు. నన్ను క్షమించండి యేసయ్యా. ఇక మీదటి నుంచి నీ తర్వాతే నాకు ఏదైనా ఎవరైనా, నిన్నే నమ్ముకున్నాను ప్రభువా, నా చేయి విడిచిపెట్టద్దు. ఈ క్షణం మేము ఏకీభవించి తీర్మానం చేసుకుంటున్నామయ్యా. నీ చిత్తాన్ని నెరవేరుస్తాం, నీ సంకల్పాన్ని నెరవేరుస్తాం, నీ సామర్థ్యముపై ఆధారపడతాం, హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తాం నిరంతరం. ఎవరైతే ఈ తీర్మానంలో కొనసాగుతున్నారో యేసు నామములో వారి తీర్మానము స్థిరపరచబడును గాక. యేసు నామములో వారి కన్నీరు నాట్యముగా మార్చబడును గాక. విత్తనము వేసి యేసు నామములో నూరంతల పంట కోయును గాక. లోకానికి వెలుగుగా, లోకానికి సారవంతమైన ఉప్పుగా, ఇరుగు పొరుగు కుటుంబాలకు మాదిరికరమైన కుటుంబాలుగా, అనేకులను మీ నామం వైపు నడిపించే కుటుంబాలుగా, అనేకులను రక్షణలోనికి నడిపించే కుటుంబాలుగా ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డ యేసు నామములో మార్చబడునుగాక. స్థిరపరిచి, ఆదరించి, ఓదార్చమని, అలాగునే దైవజనులు అంజల్ బాబు గారి యొక్క పరిచయం మీరు ఆశీర్వదించండి. ఈ అనుదిన వాక్య క్రైస్తవ సందేశంలో పేజీని మీరు ఫలభరితము చేయండి. వాక్యము అందిస్తున్న ప్రతి దైవజనుడిని మీ స్వాధీనంలోకి తీసుకోండి. వారి ద్వారా మీరు మాట్లాడండి. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి, మీరు అక్కడ అత్యంత సమీపముగా ఉన్నదని భావించి మీరు అక్కడ కొరకు సంసిద్ధపరచబడే భాగ్యం నీవుని ప్రార్థన చేస్తూ, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరలా మరి యొక్క పర్యాయం మీ నామములు మేమంతా ఏకీభవించేంత వరకు కృపాక్షేమములే మా అందరం వెంట వచ్చి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, లోకరక్షకుడును ప్రేమామయుడును కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, ఆదరణకర్తవని మన మధ్య ఉంటూ మన పాపములను ఒప్పింపు చేస్తూ సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహాయ సహవాసం
ఈ వాక్యము విని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. తండ్రి శక్తి సామర్థ్యాలపై ఆధారపడాలి. తండ్రి నివాస స్థలంలోనికి, మందిరంలోనికి వెళ్ళి నిరంతరము ఆయనను ఆరాధించాలి అని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఈ యొక్క అనుదిన క్రైస్తవ వాక్య సందేశాలు అన్న ఫేస్బుక్ పేజ్కు, దైవజనులు అంజల్ బాబు గారి యొక్క పరిచర్యకు, ఈ పేజీలో వాక్యం అందిస్తున్న ప్రతి దైవజనునికి, వింటున్న ప్రతి బిడ్డకు, నా సంఘ విశ్వాసులకు, ఈ పరిచర్య సహకరించిన ప్రతి బిడ్డకు ఆయన రాకడ పర్యంతం ఆయన కృప తోడై నడిపించి వర్ధిల్ల చేసి నూరంతల ఆశీర్వాదాలతో నింపి ఆయన చిత్తము నెరవేర్చుటకు వాడుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ వందనాలు. మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీకేమైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే ఆ యొక్క కామెంట్ బాక్స్లో తెలియపరిచినట్లయితే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే మరలా మరి యొక్క సమయం మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకు తోడే ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ వందనాలు.